లాస్ట్ షార్ట్‌లో అయితే చెప్పాను కదా! నేను బీచ్‌కి వెళ్ళాము నైట్ అని చెప్పేసి. సో, మార్నింగ్ వెళ్తామని చెప్పాను కదా! ఇదే మార్నింగ్ వెళ్ళి చాలా ఫన్ అయితే చేశాము. ఇసుకతో ఒక టెంపుల్ అయితే కట్టాను. అది లాంగ్ లెంత్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ మేము కోవలంకి వెళ్ళిపోయాము డైరెక్ట్‌గా. శాండ్ బీచ్‌కి వెళ్ళాలంటే బోట్ రైడింగ్‌లోనే వెళ్ళాలి. సో, బోట్ రైడింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. చాలా బావుంటుంది. ఇక్కడ సినిమాస్‌లో ఎలా చూపిస్తారో అలానే ఉంటుంది సేమ్. మీరెప్పుడైనా కోవలం వెళ్తే మాత్రం గోల్డెన్ శాండ్ బీచ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. అయితే మొత్తం ట్రిప్‌లో బాగా నచ్చిన ప్లేస్ అయితే ఇదే అన్నమాట. బోట్ రైడింగ్ అండ్ గోల్డెన్ శాండ్ బీచ్. అయితే కొన్ని మూవీస్ కూడా తీశారంట. నేనైతే ఫుల్ లెంత్ వీడియో పెడతాను అక్కడంతా బావుంది అనేసి. మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మేము బీచ్‌కి వెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. అండ్ వచ్చేటప్పుడు కూడా అంతే. నెక్స్ట్ కోవలంలో రూమ్ స్టే చేసి మార్నింగ్ అయితే లేచి టెంపుల్‌కైతే రెడీ అయిపోయాము. సో, 2 టెంపుల్స్‌కైతే వెళ్ళాము. టెంపుల్స్ ఏంటంటే అజ్మిలా శివ టెంపుల్ అండ్ శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్. వీటికైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి. నేను లాంగ్ లెంత్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను కదా! దాంట్లో అయితే డీటెయిల్స్ అనేవి దాంట్లో అయితే షేర్ చేసుకుంటాను. ఇంతవరకు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో. బాయ్.